పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఒక్కసారిగా చర్చకు దారితీశాయి. అమెరికా పాకిస్తాన్పై దాడి చేస్తే మేము భారత్పై అణుబాంబు వేస్తామనే మాటలు ఒక రకంగా వినటానికి తీవ్రంగా అనిపించినా వీటి వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే చాలా స్పష్టంగా ఉంది. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు సాధారణంగా నేరుగా యుద్ధానికి సంకేతం ఏమాత్రం కావు. ఎక్కువగా ఒక రకంగా భయపెట్టే వ్యూహంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా చెప్పవచ్చు. అంటే మీరు గనక ముందడుగు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయనే ఒక హెచ్చరిక పాకిస్తాన్ ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో పాక్ ఇలా స్పందించడం ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఈ సమయంలో అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్ కూడా పాకిస్తాన్ నుంచి అణు బెదిరింపులపై మాట్లాడటం ఈ అంశాన్ని ఒక రకంగా మరింత హైలైట్ చేసిందనే మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే అమెరికా దాడి చేస్తే దానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత్ మీద దాడి చేస్తామని చెప్పటం అంటే అసలు లక్ష్యం అమెరికా కాదు, మా లక్ష్యం భారత్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్తా ఉంది. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. భారత్తో పాకిస్తాన్కు ఉన్నటువంటి పాత విభేదాలు ఏవైతే ఉన్నాయి, అలాగే సైనికంగా భారత్ ఒక బలంగా ఉండటం, అలాగే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కూడా పాకిస్తాన్కు అత్యంత సమీపంగా భారతదేశం ఉండటం. అందుకే పాక్ మనం చూసుకున్నట్లయితే తరచుగా భారతదేశాన్ని లక్ష్యంగా చూపిస్తూ లక్ష్యంగా చేసుకుంటూ ఈ తరహా వ్యాఖ్యలైతే చేస్తూ ఉంది. ఇంకో కోణంలో కూడా మనం ఆలోచిస్తే పాకిస్తాన్ అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా మనం భావించాలి. అక్కడ దేశంలో జాతీయ భావనను పెంచడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అలాగే సైన్యం యొక్క ప్రాధాన్యతను పైకి ఎక్స్పోజ్ చేయటానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండొచ్చు. అలాగే ప్రజల దృష్టిని ఇతర సమస్యల నుంచి మళ్లించటానికి ఒక వ్యూహాత్మకంగా ఇతరత్ర ప్రయోజనాలను ఆశించే ఈ తరహా వ్యాఖ్యలు పాకిస్తాన్కు సంబంధించినటువంటి నేతలు చేస్తూ ఉన్నారని కూడా భావించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా చూస్తే ఇది అమెరికాకు ఒక పరోక్ష సందేశం అని కూడా మనం చెప్పుకోవాలి. మా మీద గనక మీరు ఒత్తిడి పెంచితే దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడుతుంది అనే ఒక హెచ్చరికలా కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి అక్కడ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూడాలి. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అణు యుద్ధం అనేది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తూ ఉంది. అందుకే దేశాలు ఇలాంటి మాటలు మాట్లాడినా నిజంగా ఆ దిశగా వెళ్ళే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం, బెదిరింపులు కూడా చేసినట్టు సందర్భాలు ఉన్నప్పటికీ అణుదాడి అనేది కొంత ఆచితూచి వ్యవహరించే వ్యవహారం. ఇది యుద్ధ హెచ్చరిక కంటే ఒక రాజకీయ వ్యూహాత్మక హెచ్చరికగానే భయపెట్టే ప్రయత్నంగానే ఇది మనం చూడాలి. ఇదేమి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాదనేది అటు అన్ని వర్గాల నుంచి మేధావుల నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలను తేలికగా తీసుకోవటం ఏమాత్రం కూడా సరికాదు. అలాగని భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది సమతుల్యంగా దీన్ని అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ మీద గనక అమెరికా దాడికి పాల్పడితే మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు దగ్గరలో ఉన్నటువంటి భారత్ మీద మేము దాడి చేస్తాము అనే ఆలోచనను, అభిప్రాయాన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారంటే భారతదేశాన్ని ఎప్పటికీ కూడా పాకిస్తాన్ శత్రు దేశంగానే భావిస్తుందనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి.